వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే ముఠా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్తి విత్తనాల విలువ 9,12,500 రూపాయలు స్వాధీనం చేసుకున్న బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్. మందమరి పోలీస్ స్టేషన్ సర్క్యులర్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మందమరికి చెందిన తిరుపతి సహాయంతో అన్నారం చెందిన బొలిశెట్టి జనార్దన్ కూడా 7 సంచులు, ఒక సంచిలో 45 కిలోలు 315 కిలోల పత్తి విత్తనాలు అమ్మారని తెలిపారు. ఇటు సమాచారం మేరకు మందమరికి చెందిన తిరుపతిని మరియు పున్నారంకు చెందిన జనార్దన్ను పట్టుకుని విచారించగా జనార్దన్ కొనుగోలు చేసి పత్తి విత్తనాలను తిరుపతి సాయంతో దేవ్పూర్లోని చింతగూడ గ్రామంలో సల్పల వాగు పక్కన దాచి అవసరమున్న వారికి అమ్ముతారని తెలిపారు. రజాక్ మీద ఈ కేసు కాకుండా గతంలో ఒక 2 కేసులు నమోదయ్యాయి. నేను పాత కేసులు ఉన్నాయి. అట్లాగే జనార్దన్ మీద జనార్దన్ 2 ఇది 3 బయట ఏంటంటే ఆడ కేవలం తీసుకుంటా కేసు పెడతాను. స్టేషన్ బెల్ ఇచ్చేసరికి మళ్ళీ రోడ్డు మీద కనబడుతూ ఉన్నాం. అక్కడ ఏమవుతుంది, దందా చేస్తే ఏం కాదు అనేది ఒకటి. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు చేరుకున్న భువనేశ్వరి. నారా భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధులు. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను సందర్శించిన భువనేశ్వరి అగస్త్య ఫౌండేషన్లోని ఎగ్జిబిషన్ను పరిశీలించిన భువనేశ్వరి ఎగ్జిబిషన్లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి. So person will be climbing here and we will automatically know when the switch is on. So we can make it in a robot. So the smaller, the suitcase we can. Sir, 3 members మాత్రమే. చెప్పు గిరి 3 members అనే చాలు. ఊరికేంది ఎట్ట బాగుంది విజువల్ Please come and have. Hey, don't crowd inside here. Please don't allow it. We can see inside that how that. They wanted to make a robust model of this. I wanted to patent it because the university professor said. He said, this is one of the unique models you should patent it because it's not available anywhere. So we are working for it. So this is the kind of the items they come up with the innovation. This is the highest level, but the lowest of the lowest is also available. So the only total. సో యాక్చువల్లీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను. కోకోనట్ పీస్ ఎక్కేటప్పుడు పడిపోయారు. సో అలాంటి ప్రాబ్లం మా నాన్నకి రాకూడదు, ఇంకెవరికి రాకూడదు అనేసి చేశారు. జస్ట్ ఆపరేట్ చేసి చూపించాను.
టవల్స్ కి చార్జ్ చేసి పుష్పటన్ పైకి వెళ్ళడం ద్వారా చేస్తున్నాం. టవల్స్ కి చార్జ్ చేసి పుష్పటన్ మేడం ఇది ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో గేట్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు మేడం లోపల. సో ఇది మనం కరెంట్ పోల్స్కి కానీ లేదా స్ట్రీట్ లైట్ ఏరియాస్కి కానీ వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఇది ఇన్ఫిట్ చేసుకోవాలి సార్. ఇది సూట్ కేసులో కూడా మనం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాటరీస్ ఇవి మనకి పవర్ బ్యాటరీ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు మనకి. మామూలుగా చాలా మంది పిల్లలు ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ వచ్చేసి సో ఒకరోజు అన్ని టైం మనం మట్టిని అనేది ఇక్కడ వేసేస్తాం. ఈవెన్ మనం అచ్చు కూడా ఇక్కడ ముందు రివర్స్ చేసేదాం. అది వాట్సాప్కి చేయడం వల్ల బరువు ఎక్కువ ప్రాజెక్ట్ ఫ్రమ్ కేజీబీవీ హై స్కూల్స్లో వచ్చింది. పిల్లలు అక్కడ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే బెంచ్ కంపైట్ అనేసి ఒక వాళ్ళకి హాస్టల్లోనే రూమ్స్ ఇస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు అయితే రూమ్ ఫెసిలిటీస్ లేకపోతే అక్కడే పడుకునే వాళ్ళు అనమాట. సో అందుకనేసి ఏం చేశారంటే పిల్లలు బరువు మోయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి వచ్చి స్టడీగా యూజ్ చేసుకోవచ్చు అనేది. Basically, what they have to find a solution. Correct. And we teach them how to the steps to do. Telangana satellite network to all the schools. Now we've been speaking to the government in Vijayawada, SPD and others, to offer the same program through satellite or TV or any kind of TV to all the schools in our village. So here we are doing it in a limited scale. But that we should. This is the basis of our. మన దేశంలో చాలా మంది అమ్మాయిలకి భద్రత లేకుండా రేపు కిడ్నాప్స్ అనేది జరుగుతుంది. దానికి మనకి స్కోర్ అనేది వస్తుంది. సో ఇలాంటిది పిల్లలకి స్క్రాచ్ లో మన ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్పిస్తాం మనం పిల్లలకి డిజిటల్. వాళ్ళు ఆహారం తినడం కానీ సింపుల్ బేసిక్ నీడ్స్ కోసము వాళ్ళు ఇంకా ఎవరిని ఎదురు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా చేసినామంటే వాళ్ళకి గ్యాప్లా బౌన్స్ అనేది మూవబుల్గా మేము చేసినాము. సో దానితో మేము ఈ స్పెషల్ టైప్ 4 డైరెక్షనల్ గేర్ బాక్స్ని మేక్ చేసి దీని ద్వారా వాళ్ళు షోల్డర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి పనిని వాళ్ళు ఈజీగా చేయడానికి జస్ట్ షోల్డర్ మూమెంట్ లోనే అన్ని చేసుకోవచ్చు అనేసి. బట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకొక ఇది కూడా చెప్పారు, ఫ్లాష్ ఎక్స్టింగ్విషర్. దీంట్లో మనము ఒక వస్తువుని తాగడానికి కోసము వాళ్ళది కొద్దిగా మేము మెంటర్షిప్ చేసాము. అగసా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మాకు మంచి సపోర్ట్ చేసి మోడల్ అనేది మేక్ చేసాము. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరూ మరి So they won the 25,000 cash award also, appreciation letter, national level, all the English medium high-fi children participated. But they, because they are not. సుల్తాన్బల్ పట్టణ కేంద్రంలోని పూసల గ్రామానికి చెందిన పద్మశాలి పేదింటి అమ్మాయి రమ పెళ్లి ఖర్చుల నిమిత్తం సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అడక్ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు లయన్స్ క్లబ్ రీజనల్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా రమ సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2012 లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లస్మయ్య గారు 2012-13 ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున ఒక 13,000 రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ SBHలో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు 32,000 రూపాయలు ఆ అమ్మాయికి పూసాల వెంగళ ఏదైతే చనిపోయినటువంటి రాయేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ల సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. హరీషన్ గారు 12 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వలస నీలయ్య మా కుల పెద్ద మనిషి. తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు 32,000 డబ్బులు అందజేయడం జరిగింది. వారికి అందరికి కుల బంధువులందరికీ నా తరపున లయన్స్ క్లబ్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్నూలు నగరంలోని వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద బుధవారం డీజీపీ జిల్లా ఎస్పీ సూచనల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో మైపర్ ఫార్మసీ నారాయణ పాఠశాలల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు ప్రమాదాలను అరికడదాం, గమ్యాన్ని చేరుకుందాం అనే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. హెల్మెట్ వాడడం వల్ల ప్రమాదంలో మనిషికి రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ స్కూల్ నుంచి 20 మంది ఇచ్చారు, వైపరికి 20 మంది ఇచ్చారు. ఈరోజు
ఇట్లా కమ్యూనిటీ పోలీసింగ్ రోజు వాళ్ళను మనం తీసుకుంటూ మా యొక్క శానిటైజర్స్ మా యొక్క మొబైల్స్ మధ్య వచ్చి పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకొని కోరుకుంటున్నాము. భద్రాచలం భవనం కూలిన సంఘటనలో ఒక కార్మికుడు మృతి. 11:30 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని మృత్యుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్ శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు సమాచారం. మొదట 6 మృతి చెందినట్లు వార్తలు వచ్చినా 2 మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు. అన్న కాలు సపోర్ట్ ఉండట్లే అన్న. ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు ఏంటబ్బా. ఒక నిమిషం కనిపిస్తుంది నాకు క్లియర్గా. కనిపిస్తుందా? వీడియో వీడియో ఆన్లైన్ కాలేదు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పురం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవో ఏం లేదు. అదే సార్ అది తెగించుకోవాలి. తెగదంటే మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. ఇది భద్రాచలం రామాలయం దగ్గర 6 అంతస్తులు నీలమట్టం అయిపోయింది. అక్కడ అమ్మవారి గుడి కట్టించారు. మరీ దారుణంగా వద్దని చెప్పారు, అయినా కానీ బిల్డింగ్ కట్టాడు. అన్ని స్టేర్లు ఆగదని చెప్పాను కానీ కట్టారు, కానీ మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇక్కడ పక్కన సత్యసాయిబాబా టెంపుల్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఘనంగా జరుపుకుందామని వెలుగు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ జయంతి కరపత్రాలను రామకృష్ణ మాదిగ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ కుల వివక్షత పాల్గొట్టడానికి సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడ్డారని, సమాజంలో జరుగుతున్న కుల వివక్షత పోరాటంలో వారి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రాము, జమన్న, రమేష్, శేఖర్, పరశురాం, నాగేంద్ర, లోకేష్, గొల్లశేఖర్ పాల్గొన్నారు. బ్లింక్ కొట్టుకుంటుంది సరే స్పేస్. ఓకే. 2021లో వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి మొదలుకొని ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల నుండి అంబేద్కర్ జయంతి ఎక్కడ కూడా లోటు కాకుండా చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు చేస్తూ ఉన్నామంటే సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కు కలగజేసి స్వేచ్ఛా జీవితమైనటువంటి అంబేద్కర్ గారికి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలని, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అంటే తెలియాలని మేము ఈరోజు అంబేద్కర్ జయంతులు చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు పెడతా ఉన్నారు, కానీ అంబేద్కర్ ఆశయాలకు మాత్రము ఎవ్వరు కూడా నడుచుకోలేకపోతూ ఉన్నారు. కనుక నేను ఒకటే చెప్తా ఉన్నాను, దళితులకు ఈరోజు అట్టడుగున పాడేసి ఊరు చివరన బ్రతుకుతున్నటువంటి మనలను మరి గుడిలోకి రానియలేదు, బడిలోకి రానియలేదు. అలాంటి దళితులను ఈరోజు స్వేచ్ఛా జీవితం ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ స్వేచ్ఛగా అందరితో సమానంగా మేము చదువుకుంటూ అందరితో మేము కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఎంత ఇచ్చినా కూడా, ఎన్ని అంబేద్కర్ జయంతులు చేసినా కూడా
లాస్ట్కి మా ప్రాణ త్యాగాలు చేసినా కూడా అంబేద్కర్ గారి ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడండి, చెడు అలవాట్లను వదులుకోండి, ఏదైనా పట్టుదలతో సాధించండి, రాజ్యాధికారం సాధించండి, దళితులు అప్పుడే సమాజంలో ముందరకు పోగలరని ఆయన నినాదాన్ని మనం తీసుకుపోతూ ప్రజలలో దళితులను ప్రతి ఒక్కరిని మమేక్యం చేసి ఐకమత్యం చేసి వాళ్ళలోన అంబేద్కర్ అంటే ఏ విధమైనటువంటి జీవితం జీవించినాడో, ఏ విధంగా అన్ని డిగ్రీలు పొందగలిగినాడో, ఏ విధంగా కష్టపడి ఆయన సమాజానికి ఇంత స్వేచ్ఛ హక్కులు కలగజేసినాడో ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమే నేను ఈరోజు అంబేద్కర్ నినాదాన్ని తీసుకొని ప్రజలు లేకపోతా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఎంఆర్పిఎస్లు పెట్టడమే కాదు, అంబేద్కర్ ఆశయాలకు నడుస్తేనే మనం రాజ్యాంగబద్ధంగా నిలబడగలిగినట్టు అవుతాం. కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఎవరైనా సరే అంబేద్కర్ ఆశయాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిలోన గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతులు చేసుకునేలాగా గవర్నమెంట్ ఖచ్చితంగా పనిని చేపట్టాలని, వాళ్ళు ఫండ్స్ను కూడా అంబేద్కర్ జయంతులకి పల్లెలకు కూడా గ్రామాలలో అంబేద్కర్ ఎలా బతికినాడు, ఎందుకు బతికినాడు, ఎందుకోసము రాజ్యాంగం రాసినాడు అనేటువంటి విషయాలను ప్రతి ఒక్కరికి తెలియవలసిందిగా కోరుకుంటూ వెలుగు 10th పేపర్ లీకు విషయం పక్కదారి పాటించడానికి కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి ఈ చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. నకరేకల్లో కేటీఆర్పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడటం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేసులు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా, జడ్జిలతో సహా. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు మనం నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్. కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది? ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతగంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు.
దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు. కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్న హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కన పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఇవి. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ కేసులు ఇవన్నీ తెలియని కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.